ఎక్కడున్నావు నువ్వు? ఆ రోజు ఓ జ్యువెలరీ షాప్ లో నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ చూసి నచ్చిందన్నావే. అవును అవునవును, రెడ్ డైమండ్ ఖజానా జ్యువెలర్స్, కరెక్టా? ఆ ఖజానాకి ఎదురుగా ఉన్న వైన్ షాప్ లో మందు కొడుతున్నాను. పైకొచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. కాస్త తెల్లారి గట్టన లేచి ఏడిస్తే బాగుపడతాడు. తెల్లారి గట్ల కోడిగోళ్ళు వేస్తుంది. ఏం బాగుపడింది? చికెన్ వండుకుని తినేస్తున్నారు. ఏంటో అత్త, ఈ మధ్యన పులుపు ఎక్కువ తినాలనిపిస్తుంది. పొరపాటున ఆ రామలచ్చికి రావాల్సిన కడుపు నీకొచ్చిందేమో, చూసుకో. యాదమ్మరాజు నిన్నే రాదే దా అన్ని సబ్జెక్టులు పేపర్లు పట్టుకొచ్చిన. చాలా బాగా రాసినవారు నువ్వు. తెలుగులో భావాల గురించి రాయమంటే మల్లేష్ బాబా, కమలేష్ బాబా. సార్ రాది విభక్తుల గురించి రాయమంటే అయ్యప్ప స్వామి భక్తులు, శివ భక్తులు, హనుమాన్ భక్తులు. హలో, సేవ్ వాటర్. మరి రోజు స్నానం ఎలా చేస్తారు? ఏంటి మీరు రోజు చేస్తారా? నీ పేరేటి? శేషు దబుస్. మేమంతా శేషం అంటాం. అంటే మిగిలిపోతాడనమాట. కరెక్టే. 10 ఏళ్ల నుంచి డిగ్రీలోనే మిగిలిపోయాడు. 10 సంవత్సరాల మా పాప అయితే ఇన్ టైంలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. మా అమ్మాయిని చూసి గుర్తు తెచ్చుకో. అమ్మాయిలు చూడటం వల్లే 10 ఏళ్ళు ఎట్టింది. హైదరాబాద్ పోతున్నావట? ఏం లేదు, మంచి సంబంధం వచ్చింది. 10 తులాల బంగారం, 20 ఎకరాల పొలం ఇస్తా అంటున్నారయ్యా. అచ్చా, పిల్లనియరా? తినే పదార్థ నోట్లు వేస్తే అలా కరిగిపోవాలి. ఏంటిది? ఐస్ క్యూబ్స్ నోట్లో వేయగానే అలా కరిగిపోతుంది. ఇది నోట్లో అసలు ఎక్కడ పెట్టినా కరిగిపోతుంది. ఈ రోజు ఏం వారం? గురువారం. మీ జాతకం ప్రకారం ఇంకో వారం రోజుల్లో ఏమొస్తుంది? మళ్ళీ గురువారం వస్తుంది. ప్రాబ్లం చెప్పు. గుండెల దగ్గర కొంచెం బాగా బరువుగాను, పెయిన్ గా. నీకోసం స్కానింగ్ చేయించాలి. 10 ముందు ఒకసారి పడుకో బెడ్ మీద. ఒక్కనేనా సార్? నేను రానా పోనీ? నీ దండం, నీ పేషెంట్ చూసుకుంటా. అగా ఎప్పుడు అలా చూస్తావా? నా చూడు. ఏంట్రా ఇది? అన్న బయట కరోనా కదన్నా, మాస్క్ పెట్టుకున్నా. మాస్క్ అనేది మూసుకోవడానికి రా, ఇక్కడ పెట్టుకోవడానికి అక్కడ పెట్టుకోవడానికి కాదు. సరిగా